ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ యొక్క రాత్రి కాలంలోని మీ అందరికీ కూడా నేను ఒక వ్యక్తిని పరిచయము చేద్దామని, జ్ఞాపకము చేద్దామని అని అనుకుంటున్నా. ఒక వ్యక్తిని పరిచయం చేద్దామని, జ్ఞాపకము చేద్దాము అని చెప్పనని అనుకుంటున్నా. ఈ యొక్క భాగములోని ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదియందు అంటే మొట్టమొదట దేవుడు భూమిని ఆకాశముని కలగజేస్తున్నాడు. మనమందరం దేని మీద ఉన్నామండి? మనమందరం దేని మీద ఉన్నాము? భూమి మీద ఉన్నాం. మన పైన ఏం కనబడుతుంది? ఆకాశం. ఈ భూమి, ఈ యొక్క ఆకాశము మనకి ప్రాముఖ్యము. ఈ భూమి లేకుండా అసలు మనుగడ లేదు. ఆకాశము లేకపోతే ఈ యొక్క భూమి అన్నదానికి అర్థము లేదు. అంతరిక్షములో నుంచి చూసినప్పుడు ఈ యొక్క ఆకాశముతోటి కూడా కలిపే భూమి అని చెప్పని సంబోధిస్తారు ఈ గోళాకారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వీటిని వాటంతటా అవి కలగలేదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఈ భూమి ఆకాశములను కలగజేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నీకన్నా, నాకన్నా, మనందరికన్నా, మన పితరుల కన్నా, వారి తాత ముత్తాతల కన్నా ఈ భూమి మీద అనువంతైనను కలగక ముందే ఒక ఆయన ఈ యొక్క భూమికి వెలుపల ఉన్నాడు అని వాక్యం స్పష్టముగా చెప్పుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం స్పష్టముగా చెప్తుంది, వాటన్నిటికంటే ముందే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే భూమి ఆకాశములను కలగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము కూడా చూసినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక పేపర్ మీద ఒక సంగతిని రాసి మీలో ఎవరి దగ్గరికన్నా పంపించాను. అది మీరు చదివారు. నేను ఒక గ్లాస్ మంచినీళ్ళు తెమ్మని చెప్పని రాశాను అనుకోండి. మీరు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏమని చెప్తారు? పాస్టర్ గారు మంచినీళ్ళు తెమ్మన్నారు. నేను తెమ్మన్నానా, రాసిచ్చానా తెమ్మని? నేను రాసిచ్చాను. కానీ మీరేమని సంబోధిస్తారు? తెమ్మన్నారు అని చెప్పని సంబోధిస్తారు. అంటే రాసి ఇచ్చినదైనా నేనే ఇచ్చాను కాబట్టి అది నేనే అని సంబోధించబడుద్ది. ఒక లెటర్గా ఇచ్చినా సరే అది నేనే ఇచ్చాను. అందులో ఉన్నాయి అన్ని ఎవరివి? నాయే. అలాగే అందులో ఉన్న ఆ యొక్క సంగతులను అన్నిటిని చూసినప్పుడు అవన్నీ కూడా నా మనస్సుని, నేను ఆ సమయంలోని నేను ఎట్టి స్థితిని కలిగి ఉన్నానో తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతుంది, ఆ లెటరు నేను రాసిచ్చినా సరే నేను చెప్పాను అని అంటారు. అలాగే ఆ లెటర్లోని ఏమైతే రాశానో అవన్నీ కూడా నా మనస్సులో ఆ టైంకి నేను ఏమనుకుంటున్నానో నా మనసులో ఉన్న ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నాయి. ఎందుకని ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే, రాసిచ్చినది నేనే కానీ నేను చెప్పాను అని అంటున్నారు. అలాగే దేవుడు కూడా ఆయన తన మాటని వాక్య రూపంలో ఇచ్చాడు. ఆ వాక్యము కూడా శక్తి కలిగినదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరిని రిప్రజెంటేట్ చేస్తుంది అంటే దేవునినే. అలాగే అందులో ఉన్న సారాంశము కూడా ఎవరిని చూపిస్తుంది అంటే దేవునినే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధ ఆత్ముడు అని చెప్పనని కన్ఫ్యూజ్ అవ్వకోకుండా. లెటర్ విడిగా చూపించవచ్చు, మాట్లాడిన మాటను విడిగా చూపించవచ్చు,
కానీ ఈ రెండు ఎవరిని చూపిస్తున్నాయి? ఆ మాట్లాడిన ఆ రాసిన వ్యక్తిని చూపిస్తున్నాయి. అంటే ఈ రెండు వేరు కాదు, ఇవి ఆ యొక్క మొదట నిలిచిన ఆ వ్యక్తిలోనివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అది వాక్యము వలన కలిగింది అని చెప్పనని యోహాను సువార్త 1:3 ఉంటుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా అంటే ఆ వాక్యం అని ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాటలు, ఈ భూమి ఆకాశముని కలగజేయడానికంటే మునిపే ఆయన ఉన్నాడు. ఆయనని బైబిల్ ఏమని చెప్తుందంటే అనాది పురుషుడు అని చెప్పని అంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనాది అంటే అర్థం ఏంటంటే, అనాది అన్న మాటకి అర్థము ముందు వెనక, కాలములు నియమించలేనిది. నెక్స్ట్ సృష్టి కంటే పూర్వమే. ఎప్పుడంటండి? ఈ సృష్టి కంటే పూర్వమే ఉంటూ ఆదియు అంతము లేని దానిని అనాది అని చెప్పని సంబోధిస్తారు. దానికి మొదలు లేదు, చివరు లేదు, ప్రారంభం ఇక్కడ అని ఎవరో చెప్పడానికి చాలరు. ఈ భూమి తయారు చేయడానికి ఆలోచన ఎప్పుడు మొదలైందంటే భూమిలో ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు అంటే దానిని నిర్మించిన వాడే చెప్పాలి, ఆ ఆలోచన చేసిన వాడే చెప్పాలి. కానీ భూమి లోపల ఉన్నవాడు ఎవడో చెప్పడానికి చాలడు. భూమి లోపల ఉన్నవాడు ఎవడో చెప్పడానికి చాలడు. మరి ఎందుకని ఈ ఆలోచన వీటినన్నీ అంటే, ఇప్పుడు అనాది పురుషుడు అన్నాను కదా, ఆయన ఆది కంటే ముందు, అంటే ఈ భూమి ఆకాశములు ఇవేవి సృష్టించబడకంటే అన్నిటికంటే ముందుగా, అసలు ప్రారంభము అన్నదానికంటే కూడా ముందుగానే ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక ఆశ పుట్టిందంట. ఏమని అంటే, నేను ఒంటరిగానే ఉన్నాను, నేను ఒక్కడిగానే ఉన్నాను, నేను ఒక కుటుంబము ఏర్పడితే ఎట్లాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని నా చిన్న ప్రశ్న అడుగుతాను. మీకు ఒక 10 కోట్లు డబ్బులు ఇచ్చి, ఒక 10 కోట్లు డబ్బులు ఇచ్చి నెత్తి మీద పాపిడి బిళ్ళ దగ్గర నుంచి కాళ్ళకి మెట్టెల వరకు మీరు వడ్డానాలు చేయించుకుంటారో, ఏ గొలుసులు చేయించుకుంటారో, ఏం చేయించుకుంటారో, మీకు కావాల్సినవన్నీ ఇచ్చి, మీకు బోల్డ్ అంత ఆహారం ఇచ్చి, ఒక దీవిలోని మీరు ఒక్కలే ఉండేటట్టుగా ఒక ప్లేస్లోని ఒక 10 సంవత్సరాలు ఉండండి అని చెప్పని పంపిస్తే వెళ్తారా? డబ్బులు బోల్డ్ అంత ఉన్నాయిగా, డబ్బులు బోల్డ్ అంత ఉన్నా ఏం ప్రయోజనం? ఎన్ని వస్తువులు ఉన్నా ఏం ప్రయోజనం? అంటే మనిషిలోని, దేవుని మనసులోని కలిగిన ఆలోచన స్వాభావికముగా ఇప్పటికీ ఉంది. దేవుని లక్షణం ఏమిటంటే, నేను ఒంటరిగా కాదు, నాతో పాటు ఒక కుటుంబం ఉంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక కుటుంబముగా ఉండాలి అన్నది దేవుని నుంచి వచ్చిన ఆలోచన కాదు. నేను ఒంటరిగా ఉండాలి అనేది దెయ్యము కలగజేసిన ఆలోచన. దేవాతి దేవుడు అంట ఆలోచన చేశాడు, నేను ఒంటరిగా కాదు, ఒక కుటుంబముగా ఉండాలి అని చెప్పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువలన ఆయన ఏం చేశాడంటే, ఆదికాండం 1:26 ఉన్నట్లుగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదము. చాలు. దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము అనే ఆలోచన చేసంట. ఆ నరుడు ఉండడానికి గాను దేవుడు ఇంత తతంగం ఏర్పాటు చేసి ఆయన వాక్యములో నుంచి ఈ యొక్క భూమిని, సృష్టిని అంతటిని ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎలా చేశాడు అంటే, మీకు ఇందాకే చెప్పాను, ఆయన అనాది పురుషుడు, అంటే ఆదియు అంతము లేనివాడు. అది మొదటి పాయింట్. రెండోది, ఈయన సర్వశక్తిమంతుడు. అంటే ఆయన తన మహత్తు గల మాట చేత, అనగా ఆయన వాక్యము చేత సమస్తమును కలగజేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక యోహాను సువార్త 1:3 చదువుకున్నాం. ఆయన లేకుండా ఏదియు కలగలేదు, కలిగి ఉన్నదంతయు కూడా ఆయన మూలముగానే కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కలిగి ఉన్నదంతయు కూడా ఆయన మూలముగానే కలిగింది. ఎందుకు ఆయన కలగజేశాడు అంటే ఆయన ఒక కుటుంబముని ఏర్పాటు చేసుకోవాలని, ఆయన మనుషుణ్ణి ఏర్పాటు చేసుకోవాలని, ఆయన ఒక కుటుంబమును సిద్ధపరచాలి అని చెప్పనని ఆయన ఏం చేశాడు అంటే ఈ యొక్క భూమిని, ఈ భూమిలో ఉన్న సమస్తముని, ఆకాశముని, ఆకాశములో ఉన్న సమస్తముని, ఆకాశ మహాకాశములని, వాటినన్నిటిని కూడా ఈ సృష్టిలో ఉన్న యావత్తును కలగజేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసము అని చెప్పనంటే మన కోసమే. అట్ట కలగజేస్తాడండి. మీకు ఒక మాట చెప్తాను. మీరు ఒక ఆడపిల్ల తల్లి తండ్రి అనుకుందాం. పెళ్ళిడికి వచ్చారు పిల్లలు, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. సంబంధాలు చూసినప్పుడు పిల్లోడికి ఏమేమి ఉండాలనుకుంటారు? మినిమం ఇల్లు వాకులు ఉండాలనుకుంటారా, అనుకోరా? కాస్త తన భార్యని పోషించుకోగలిగిన అన్నీ ఉండాలనుకుంటారా, అనుకోరా? వీటినన్నీ ఇంకా మీకు చెప్పాలంటే మీరు ఇంకా చాలా అడుగుతారు. నేను అట్లా చెప్పనులేండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడపిల్లలు అడుగుతారు, మగపిల్లడు అడుగుతారు. అయితే ఇక్కడ చెప్పబడుతుంది కదా, అనేకమైనవి ఆలోచిస్తాం. అంటే ఇంకా ముందుకెళ్తే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను కూడా పోషించగలడా లేదా అని కూడా ఆలోచిస్తారండి. మా అమ్మాయిని ఏదో పెళ్ళైన 6 నెలల వరకు కాదు, జీవితకాలం అంతా శుభ్రంగా చూసుకుంటాడా, చూసుకోడా? ఎన్ని ఆలోచిస్తారు? చాలా సంగతుల్ని మీరు ఆలోచిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా మనకంటే జ్ఞాని. ఆయన అందుకని ఆయన మనలను గురించి భవిష్యత్తులో కావలసిన సమస్తముని కూడా ఆయన ప్రారంభములోనే సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అందరూ కూర్చున్నారు కదా, ఆ కుర్చీకి కావాల్సిన ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచేనండి దాని ముడి సరుకు. ఇప్పుడు ప్రపంచ దేశాలు కొట్టుకుంటున్నాయి పెట్రోల్ డీజిల్ గురించి. ఆ పెట్రోల్ డీజిల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే. నీరు లేకపోతే ఆడవాళ్ళకి నిమిషం కూడా గడవదు. ఆడవాళ్ళ విశ్వరూపం చూడాలంటే వాళ్ళకి నీళ్లు 3 రోజులు ఇవ్వకుండా ఉంచాలి. అప్పుడు విశ్వరూపాలు బయటకు వస్తాయి. ఇంటాయని అంటారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావో నాకు తెలియదు, కానీ ముందు ఇంట్లో మాత్రం నీళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచే. మనం ఒంటి మీద ధరించుకునే వస్త్రము మూలం ఎక్కడి నుంచి అంటే అన్నీ కూడా భూమిలో నుంచి. మనకు కావలసిన వర్షము ఆకాశంలో నుంచి. ఈ యొక్క ప్రకృతిలోని ఋతువులు, కాలమానములు ఇవన్నీ ఆకాశమందు సిద్ధపరచబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే మన కొరకని సిద్ధపరిచే ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీటినన్నిటినీ కూడా ఆయన తన మహత్తు గల మాట చేత కలగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన సర్వశక్తిమంతుడు. మొదటిది ఏమిటి? ఆది అంతము లేనివాడు. రెండోది ఆయన సమస్తమును తన నోటి మాట ద్వారా కలగజేయగలిగిన సర్వశక్తిమంతుడు. మూడోది ఈయన సమస్తమును సృష్టించిన వాడు కూడా. కొంతమంది అంటారు, నేను తలుసుకున్నానంటేనా తెల్లారేసరికి వచ్చేస్తా, సంవత్సరం తిరిగేసరికి ఇచ్చేస్తా, నేను ఏదైనా చేయగలను, కానీ ఏది చేయను. నిజంగా చేసేవాడు మాటలు చెప్తా కూర్చుంటాడండి. కేవలం మాటలు చెప్తానే కూర్చుంటున్నాడంటే అర్థం ఏంటి? వీడు పోసుకోలేడే తప్ప పనిమంతుడు కాదు. ఎందుకంటే మాటలు చెప్పేవాడు ఎప్పుడు చేయడు. పెద్దలు అంటారు కదా, అరిసే కుక్క అరవదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన కేవలం సమస్తమును చేస్తాను అని చెప్పని మాట చెప్పి ఊరుకునేవాడు కాదు. ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఆమేన్, హల్లెలూయా. ఆయన సృష్టించాడు అనడానికి రుజువు మనం ఈరోజు చూస్తున్న అన్నీ అసలు మనమే ఒక రుజువు అండి. ఎలాగా అని చెప్పానంటే, మీ గుండె అలసిపోతుందా? ఇక్కడ కొంతమంది 80 సంవత్సరాల కూడా ఉన్నారు. ఈ 80 సంవత్సరాల్లోని ఎంతకాలం అని చెప్పిన పని చేయను, ఎంతసేపు అని పని చేయను, అలసిపోయాను, ఆగుతానంట అని మీ గుండె ఎప్పుడన్నా అనిందా? మనిషి తయారు చేసిన ఏవైనా సరే మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైర్డ్ డేట్ అంటే కొన్ని సంవత్సరాలకి ఏదన్నా అయిపోద్ది. మీరు వాడే బండి అయినా సరే, లక్షలు ఖర్చు పెట్టి కొన్న బండి అయినా,
కారు అయినా ఏదైనా సరే 15 సంవత్సరాలు అయ్యేసరికి దాన్ని పక్కన పెట్టాల్సిందే. అప్పటి వరకు అది అవకాశం ఇవ్వదులేండి. 5 ఏళ్ల కాడి నుంచే కొంటడం మొదలెట్టుద్ది కొత్త బండి అయినా సరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీ గుండెకి ఎన్ని సంవత్సరాలు? అలాగే మీలో కరెంట్ ఉంది, ఎంతమంది తెలుసు? మనిషి మెదడు తయారు చేసే కరెంటు తోటంట LED 6 వాట్స్ బల్బుని వెలిగించవచ్చంట. చేపలకి కరెంటు చేపలు ఉంటాయనుకుంటారేమో, మనిషి మెదడు కూడా కరెంటుని జనరేట్ చేస్తుంది. ఆ కరెంటు తోటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. జనరేటర్ ఉంది, ఇక్కడ జనరేటర్ ఉంది, వాటర్ పంప్ ఉంది, వాటర్ ఫిల్టర్ ఉంది. ఇట్లా చెప్పుకుంటా వెళ్తే బాడీలోని చాలా ఉన్నాయి. ఇంకా పాతకాలం వాళ్ళు కుర్రోళ్ళు కంకర్రాలన్నా సరే తిని అరాయించుకోవాలరా అని చెప్పని అంటారు కదా. ఊరికినే అంటారా నిజంగానా? మరి కంకర్రాలు ఎట్టండి మీ పిల్లలకి? అయితే మీరు తినే ఆహారంలో ఐరనే ఉందండి, కంకర కాదు. మన కాలేయము, మన శరీరంలో ఉన్న లివర్లో నుంచి జీర్ణాశయంలోనికి వచ్చే ఆ యొక్క రసాయనాల్లోని రాయిని కూడా కరిగించే అతి బలమైన యాసిడ్స్ తయారవుతాయి. నిజంగా కంకర రాయి మీద పోస్తే కరిగిపోతాయి, కానీ దాన్ని కూడా నిలవరించగలిగిన ఒక పలచటి పొర జీర్ణాశయంలోని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన్ని అద్భుతమైన టెక్నాలజీ తోటి ఆయన సమస్తముని సృష్టించి చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సర్వ సృష్టికర్త. ఆ అనాది దేవునికి ఉన్న లక్షణాలు: మొదటిది ఆది అంతము లేనివాడు, రెండోది సర్వశక్తిమంతుడు, అలాగే మూడోది సర్వ సృష్టికర్త, అలాగే భవిష్యత్తును కూడా సమస్తమును చూడగలిగిన అనంతమైన జ్ఞాన స్వరూపుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జ్ఞానమై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానమై ఉన్న దేవుడు. అలాగే ఆయనకున్న ఇంకొక లక్షణం ఏమిటంటే ఆయన సర్వాంతర్యామి అయి ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి అయి ఉన్న దేవుడు. వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనములోని, ఆకాశమును నా సింహాసనముగా, భూమిని నా పాదపీఠముగా కలిగి ఉన్నాను అని చెప్పినాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. అంటే ఆయన ఇక్కడ 2 సంగతులను చూసుకోవాలి. ఆయన భూమి లోపల ఉన్నవాడు కాదు, కాలము లోపల ఉన్నవాడు కాదు, కాలానికి అతీతుడిగా ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కాలాలకి అతీతముగా ఉన్నవాడు. ఆయన సర్వాంతర్యామి అయి ఉన్న దేవుడు. అందును బట్టి నిన్ను ప్రకటిస్తున్న దేవుడు అనాది పురుషుడు, అంటే ఆది అంతము లేనివాడు, సమస్తముని కలగజేసిన వాడు, సమస్తమునికి ముందున్నవాడు, సమస్తము ఆయన వాక్కు ద్వారా సృష్టించబడింది, సమస్తము ఆయన మూలముగానే నిర్వహించబడుతుంది, సమస్త జ్ఞానమునికి ఆయనే ఆధారమని స్పష్టముగా చెప్పగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవాతి దేవుడు ఏం కోరుకున్నాడంట? ఒక కుటుంబము ఉండాలి అని కోరుకొని మనిషిని తయారు చేశాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషిని తయారు చేశాడంట. ఇందా చదువుకున్నాం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములోని, మన పోలిక చొప్పున మన స్వరూపం మందు నరుని కలుగు చేయుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తనకలాగే ఉన్నవాడిని తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు అని చెప్పినానంటే, ఇక్కడ మీకు ఒక లాజిక్ అర్థం అవ్వాలండి. లాజిక్ అర్థం అవ్వాలి. ఎవరైనా ఒక స్త్రీ కడుపున ఒక కుక్క పిల్లో ఒక పంది పిల్లో పుట్టిందనుకోండి, అబ్బా ఎంత ముద్దుగా ఉందో అంటారా? ఒక కుక్క పిల్లో పంది పిల్లో పడితే చూడంగానే బేరమనేసి పారేస్తారు. ఉంచుకోవడానికి పెంచుకోవడానికి ఇష్టపడతారా? ఏదో పొరపాటు జరిగింది. ఎందుకు పొరపాటు జరిగింది అంటే, నా బిడ్డ అయితే ఎలాగుండాలి? నాకులాగా ఉండాలి. అంతే కదండి. పిల్లలు పుట్టంగానే మన పెద్దోళ్ళు చాలా మంది అక్కాయిలు అన్నయ్యలు అందరూ కూడా వెళ్ళి చేసే పని ఏంటి? ఎవడ పోలిక? ఆ చిన్న బుడ్డోడికి ఆడికి ఇంకా రూపురేఖ సరిగ్గా తయారవదు, కానీ ఆడి మొహంలో మొహం పెట్టి ఏం చూస్తారు?
ఎవరి పోలిక? ఈ మధ్యలోని కొంతమంది అలాగే ఎవరి మీదైనా ఆ కుటుంబంలో చిన్న ఖర్చు ఉందనుకోండి, అంటే మాటల యుద్ధాలు జరుగుతాయి కదా, ఒకరినొకరు ఉడికించుకోవడాలు, ఎక్కిరించుకోవడాలు. ఇదిగో సపిడి ముక్కు వచ్చింది, దాని పోలికే. ఇదిగో సప్పిడి నుదురు వచ్చింది, ఒత్తుకుపోయి ఇట్టాగా ఈడే ఇట్టాగా ఇట్నన్నీ పోలికలు చూస్తాం. అచ్చం వాళ్ళ అమ్మ పోలికే, అచ్చం వాళ్ళ నాన్న పోలికే. అంటే బిడ్డ పుట్టంగాల్ని ఏం చూస్తున్నారు? ఎవరి పోలిక? ఇప్పుడు ఒక మాట అడుగుతాను. ఇందాక చదివిన వాక్యానుసారంగా మనుషులందరూ కూడా ఎవరి పోలిక? దేవుని పోలిక. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో చెప్పబడుతుంది, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము అని చెప్పని ఆయన కలగజేశాడు. మనము ఆయన పోలిక చొప్పున మనం ఏమై ఉన్నామంట? ఆయన పిల్లలమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాకే చెప్పా, ఆయన మహత్తు గల మాట చేత ఈ యొక్క సృష్టిలో సమస్తముని కలగజేశాడు. కానీ దేనిని కూడా ఆయనకి లాగా తయారు చేయలే. మనిషిని మాత్రమే ఆయనకి లాగా తయారు చేసుకున్నాడు. అంటే ఆయనకి ఇంకొక ఉద్దేశం ఏదో ఉంది. ఆ ఉద్దేశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతుంది. చదువుతారా? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుతుందో చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడంటండి? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి ఒక్క కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుతుందో. అంటే పరలోకమునికి వేరే తండ్రి కాదు, భూమి మీదకి వేరే తండ్రి కాదు. ఎందుకంటే ఆ పరలోకముందున్న దేవుడు తన పోలికలో తన స్వరూపం అందే ఈ మనుషుని కలగజేసుకోవడానికే ఈ సృష్టి అంతటినీ కూడా కలగజేశాడు. సృష్టిలో ఉన్నవాడు కాదు ఆయన, సృష్టిని కలగజేసిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సృష్టిని కలగజేసిన వాడు. ఆయన ఉన్నది పరలోకములో. ఆయన ఒక కుటుంబమును ఏర్పాటు చేసుకోవాలని ఈ యొక్క భూమి మీద మనల్ని కలగజేశాడు. ఎవరైతే యోగ్యమైన వారముగా ఉంటామో వారిని ఆయన యొక్క రాజ్యములోనికి ఆయన పిల్లలుగా చేర్చుకుంటున్నాడు. అందుకనే పరలోకమందున్న కుటుంబము అంటున్నాడు, అలాగే భూమి మీద ఉన్న కుటుంబము అని కూడా అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులం అందరము కూడా గమనించుకోవాల్సింది ఏమిటి అంటే, మనుషులం అందరము కూడా గమనించుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశము, మనమందరమును కూడా దేవుని యొక్క పిల్లలము. మనమందరము కూడా ఎవరమంటండి? దేవుని యొక్క పిల్లలము. దేవుని యొక్క పిల్లలమైన మనము దేవుని వలె నడుచుకోవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనము దేవుని వలె నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. కానీ మనుషుడంట దేవుడు మనిషిని కలుగు చేసిన కొద్ది కాలానికే త్రోవ తప్పిపోయినప్పుడు ఆ యొక్క తప్పిపోయి నశించిపోయిన మనుషుని మరలా ఆయన ఎలాగ ఉంటాడో చూపించడానికి, ఆయన ఎలాగ శ్రద్ధ చూపిస్తున్నాడో మన విషయంలో చూపించడానికి, ఆయన ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడో చూపించడానికి, ఆయన మనల్ని ఎలా సంరక్షిస్తాడో చూపించడానికి గాను మరలా ఆయనే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సృష్టించిన దేవుడే శరీరమును ధరించుకొని భూమి మీదకి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుగా మనకి మాదిరిని చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. సృష్టికర్తే ఈ యొక్క సృష్టిలోనికి వచ్చాడు. దానికి రుజువు ఏమిటి అంటే, ఆ సృష్టికర్తే ఈ యొక్క సృష్టిలోనికి రావడాన్ని బట్టి సృష్టి రెండుగా చీలిపోయిందండి. ప్రపంచంలో అనేక కోటాను కోట్ల మంది పుడుతూనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు. కానీ ఎవరిని బట్టి కూడా కాలము చీల్చబడల. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి కాలము చీల్చబడింది. ఎలాగా అంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో ఉన్నారు? 2026 అని నార్మల్గా అంటే కుదరదు. క్రీస్తు శకం 2026లో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అంటే క్రీస్తు పూర్వం 2026 కూడా ఉంది. ఇది దేనిని బట్టి చేల్చబడింది అంటే ఈ యొక్క భూమిని సృష్టిని కలగజేసిన వాడు ఆయన భూమి మీదకి రావడాన్ని బట్టి కాలము చీలిపోయి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని విభాగించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశాడు అంటే, నా పిల్లలారా, గడిచిన కాలములో నాకు దూరమై ఎలాగో బ్రతికి ఉన్నారు, కానీ ఇక నుంచి నాకులాగా బ్రతికినట్లయితే, నేను చూపిన మార్గంలో బ్రతికినట్లయితే, నేను చెప్పినట్లుగా ప్రేమ కలిగి బ్రతికినట్లయితే మీరు నాతో పాటు మరలా నా వలే ఉండునట్లుగా మీకు అవకాశము ఇవ్వబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య చెప్పిన మాట అదే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలను, నీ తండ్రి అయిన దేవుని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించవలను. ఈ రెండిటిని మీరు నమ్మకముగా చేసినప్పుడు మరలా మీరు నా పిల్లలు అవుతారు, మీరు నా రాజ్యములో చేర్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా మీరు నా పిల్లలు అవుతారు, నా రాజ్యములో చేర్చబడతారు అని చెప్పనని ఆయన మరలా మనకి మాదిరిని చూపి అవకాశము ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క ప్రేమను మనం గుర్తించినట్లుగా ఆయన మన ఎడల మిక్కిలి శ్రద్ధను చూపించాడండి. ఎంత శ్రద్ధ అంటే ఆయన ప్రాణము పోగొట్టుకోవడానికి ఆయనను ఇష్టపడ్డాడు, కానీ మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఒక చిన్న వీడియో చూసా. ఒక చిన్న బిడ్డని కుక్క కొరికి కండ పీకేస్తుంది. SMS పరిచర్యలు వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి గ్రూప్లో చూసే ఉండొచ్చు బహుశా. పిల్లలు ఆడుకుంటుంటే ఒక కుక్క వచ్చి ఒక పిల్లోడిని పిక్క దగ్గర పట్టుకొని కండ పీకేస్తుంది. ఆ పిల్లోడు విపరీతంగా ఏడుస్తున్నాడు, కానీ ఆ కుక్క వదిలిపెట్టట్లా. ఆ ప్రక్కన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొడుతున్నారు, కానీ ఆ కుక్క వదిలిపెట్టట్లా. ఎవరో ధైర్యం చేసి దాన్ని పక్కకు లాగలేకపోతున్నారు, డైరెక్ట్గా దాన్ని గట్టిగా కొట్టలేకపోతున్నారు. ఎందుకు అంటే కొడితే అది ఈలను కరుసుద్దేమో అని. దాదాపు 2-3 నిమిషాలు వీడియో అది నడిచింది. ఆ 2-3 నిమిషాలు దూరంగా ఉండి జాగ్రత్తగా కొడుతున్నారే కానీ ఎవరో గట్టిగా దగ్గరికి వెళ్ళి గట్టిగా దాన్ని కొట్టి ఆ బిడ్డని తీయడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. కుక్క కరుసుద్దేమో అని అంతే, అది కరుసుద్దో లేదో కూడా తెలియదు. ఆ చిన్నపిల్లోడు అల్లాడిపోతున్నా సరే చూస్తూనే ఉన్నారు. అంటే ఈ లోకములోని తల్లిదండ్రులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే కొంతవరకు మన కోసం కష్టపడతారు, నష్టపడతారు, బాధపడతారు, ప్రయాసపడతారు, తన్నులు తింటారు, తిట్లు తింటారు. కానీ ప్రాణము పోద్దేమో అనే పరిస్థితి వచ్చేసరికి ఎవరికి వారే యమునా తీరే. కానీ నా యేసయ్య అలా వదిలిపెట్టలేదండి. ఆయన ప్రాణము పోతుంది అన్నప్పటికీ కూడా వాక్యములో ఉంటుంది కదా, అంతటను అందరూ మారు మనస్సు నుండి రక్షించబడాలి. నేను నాకు కుటుంబముగా ఉండడానికి సృష్టించుకున్న ప్రతి మనిషి రక్షించబడాలి అని. నువ్వు ఆయనని ఎరిగిన వాడివైనా, ఆయనని ఎరగని వాడివైనా, నువ్వు ఆయనని గుర్తించిన వ్యక్తివైనా, గుర్తించిన వ్యక్తివైనా, ఆయన నీ కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని చెప్పిన నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన నా తండ్రి అని నీ నోటితోటి నువ్వు పలికినా పలకకపోయినా, ఇక్కడ ఉన్నా, నీ ఇంటిలో ఉన్నా, నీవు అనుకూలమున్నా వ్యతిరేకమున్నా, నువ్వు ఎవరైనా సరే, నా యేసయ్య ప్రతి మనుషుని కోసము కూడా ఆయన రక్తము గార్చి ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి అంటే ఆయన నా కుమారుడు, నా కుమార్తె అని నిన్ను ప్రేమించాడు కనుకనే. అందు నిమిత్తమే నీ మీద శ్రద్ధ కలిగి ఆయన పరలోక మహిమ సింహాసనాన్ని విడిచి భూమి మీద ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకును కూడా చిందించడానికైనా ఇష్టపడ్డాడు, కానీ నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడలా. ఆ సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టడానికైనా ఇష్టపడ్డాడు, కానీ బైబిల్లో ఒక కఠినమైన మాట ఉంటుందండి. ఆయన ప్రాణము పోయే పరిస్థితిలో ఉన్నప్పుడంట, ఆయన ఆఖరి రక్తపు చుక్క కూడా కారిపోతున్నప్పుడంట, ఆయన తన శ్రమను చూసి, ఆయన వేదనను చూసి తృప్తి నొందాడంట. ఎందుకు అంటే
నేను సంపూర్ణముగా నన్ను నేను అప్పగించుకున్నాను. అంటే సంపూర్ణముగా సమస్త మానవాళిని రక్షించుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది తల్లులు తండ్రులు, అమ్మా మీ అబ్బాయి దొంగతనం చేశాడు కానీ మీ అబ్బాయి మీద స్టేషన్లో కేసు పెట్టారు, మీరు రండి స్టేషన్కి అంటే ఏమంటారు? మేము ఎందుకు వస్తాం, ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ పోయాడో తెలియదు మాకు, ఆడికి మాకు ఏ సంబంధం లేదు, ఇట్లాంటివన్నీ మాట్లాడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక తల్లి నాకు ఒక ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిందండి, ప్రేయర్ రిక్వెస్ట్ ఒక పేపర్లో రాసిచ్చింది. ఏమనంటే, అయ్యా మా అబ్బాయి యొక్క దురలవాట్లు, మా అబ్బాయి యొక్క చెడు స్నేహాలు, మా అబ్బాయి చేస్తున్న అతి కఠినమైన పరిస్థితులు, వీటన్నిటిని బట్టి నా కుటుంబం రోడ్డున పడింది. నా కుటుంబంలో సంతోషము, సమాధానం, ప్రశాంతత లేదు. వాడు ఒక్కడి వల్ల మా యొక్క కుటుంబాన్ని మా వీధిలోని, మా ప్రాంతంలోని, పోలీస్ స్టేషన్లోని నేరస్తుల కుటుంబంగా చూస్తున్నారు. అయ్యా మా అబ్బాయి ఇంటికన్నా దూరం అయిపోవాలి, లోకానికన్నా దూరం అయిపోవాలని ప్రార్థన చేయండి అని చెప్పని ఒక పేపర్ మీద రాసి తల్లిచ్చింది. ఏంటమ్మా అట్లాగన్నారు అని చెప్పనని అట్లా రాశారు ఏంటంటే, వాడి వల్ల తట్టుకోలేకపోతున్నామయ్యా, అయితే ఆడు చస్తే మాకు ప్రశాంత లేదా మేమన్నా చస్తే మేము ప్రశాంతంగా ఉండగలుగుతాం, అందరినీ చంపుకోలేం కదయ్యా అని చెప్పినాను. అంటే నవమాసాలు మోసి కని పెంచిన తల్లికైనా కొన్ని సందర్భంలో కాఠిన్యం వచ్చేస్తుందేమో కానీ నా యేసయ్యకి మాత్రము కాఠిన్యం రాలా. అంటే వాక్యం చెప్తుంది, ప్రేమ దోషాలని కప్పును. అంటే నా యేసయ్య అన్నిటికంటే అందరికంటే మిన్నగా నిన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించాడు కనుకనే ఆయన ప్రాణం పోతున్నా సరే ఆయన సంతృప్తి నొందాడే కానీ నిన్ను విడిచిపెట్టలేదు. ఇంకొక మాటను చెప్పి ముగించేస్తాను. దైవజనులు వచ్చి ఉన్నారు కాబట్టి, ఆయన నేటికి కూడా పరిశుద్ధాత్మగా మనల్ని సంరక్షిస్తూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు నీ కోసం సమస్తముని కలగజేశాడు. వాటినే శరీరధారిగా కుమారునిగా మన మధ్యకు వచ్చి నీ పాపముల నుంచి, శాపముల నుంచి నిన్ను విడిపించి రక్షించుటకు రక్షణను సిద్ధపరిచాడు. పరిశుద్ధాత్మగా అదే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మగా ఈ యొక్క భూమి మీద నిన్ను సంరక్షిస్తూ నిన్ను ఆ యొక్క నిత్య రాజ్య మార్గములోనికి, ఆ రక్షణ మార్గములోనికి నడిపించు నిన్ను నిత్యత్వానికి సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయా కాలములలో, ఆయా సమయములలో, ఆయా పనుల నిమిత్తము ఒక్కడై ఉన్న దేవుడు తనను తాను ముగ్గురుగా విభాగించుకొని నిన్ను నన్ను దూరమైన ఆయన నుండి దూరమైన నిన్ను మరలా తిరిగి ఆయనకి దగ్గర చేసుకోవడానికి పరితపిస్తున్న తండ్రి, ఈ యొక్క సృష్టికర్త అయి ఉన్న అనాది పురుషుడైన మేము సేవిస్తున్న దేవాతి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మీకు పరిచయం చేస్తానన్నది కూడా అనాది పురుషుడు, అంటే నీ కోసము, నా కోసము, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి కోసము సమస్తమునే కలుగు చేసి, అప్పటికే నీవు ఆయన ప్రేమకి దూరముగా వెళ్ళావని ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నీ కోసం ఎదురు చూస్తున్న పరమ ప్రేమామూర్తి, సర్వోన్నతమైన ప్రేమామూర్తి అయిన దేవాతి దేవుని మీకు ఈరోజు మేము పరిచయం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనని నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచెదవు. ఆమేన్. హల్లెలూయా. నీ సృష్టికర్తను గురించి నీవు ఆలోచన చేసి ఆయనని గ్రహించుకోగలిగిన ఎడలా మరలా ఆ తండ్రికి కుమారునిగా, ఆ యొక్క తండ్రికి కుమార్తెగా నీవు ఆయన రాజ్యములో ఆయనతోటి కలిసి ఉందువుగాక. దేవుడి యొక్క కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరము కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరము ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరమును కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలోని ఏకీభవిద్దాము.
ఈ యొక్క సమయం ముందు శ్యామ్ పాస్టర్ గారు, మన మధ్యన శ్యామ్ పాస్టర్ గారు ఉన్నారు, వచ్చి వాక్యము నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి చెప్పబోతున్న వాక్యము నిమిత్తము, ఈ వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం.